శరణ్య ఏడుస్తూ కింద కూర్చొని దండం పెట్టి ఇలా అంటూ ఉంటుంది. నేను మీ ఇంటికి కోడలయ్యే అర్హత నాకు లేదు. నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకి మీరు శిక్ష అనుభవించకూడదు. మీరు చాలా మంచివాళ్ళు. మీ ఇంటికి మంచి కోడల్ని మీకు తగ్గట్టుగా అర్హత ఉన్న అమ్మాయిని తీసుకొచ్చుకొని మీ ఇంటికి కోడల్ని చేసుకోండి. నాకు మీ ఇంటికి కోడలయ్యే అర్హత నాకు లేదు. నన్ను క్షమించండి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది శరణ్య. అప్పుడే ఆనంద శరణ్యని చేతులు పట్టుకొని ఇలా అంటుంది, నువ్వే నా ఇంటి కోడలివి అని అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అనన్య, కాంచన వాళ్ళు టెన్షన్గా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంత జరిగినా ఆనంద ఒప్పుకుంటుందే అనేసి ఇక అప్పుడే శరణ్య వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ కూర్చొని ఉంటారు కదా, వాళ్ళు కూడా లేచి ఆనంద అన్న మాటకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటారు. నువ్వే నా ఇంటి కోడలివి అని చెప్తున్నా కదా అని అంటే కాంచన అంటుంది, చెడిపోయిన దాన్ని తీసుకువచ్చి ఎవరైనా కోడలుగా చేసుకుంటారా అని అంటూ, దానికి నువ్వు ఒప్పుకున్నా మీ అబ్బాయి ఒప్పుకోవాలి కదా అని అంటూ ఉంటే దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. శరణ్య ఏడుస్తూ చూస్తూ ఉంటే ఆనంద అంటుంది, నీ ప్రమేయం లేకుండా నీకు తెలియకుండా జరిగిపోయిన దానికి ఇందులో నీ తప్పు ఏముంది, నీ తప్పేమీ లేదు అని అంటూ ఆనంద అంటుంది. ఆ మాట వినేసి వాళ్ళంతా రిలాక్స్డ్గా చూస్తూ ఉంటే సరే సరే ఇది బాగానే ఉంది, మీరు చేస్తా అంటే సరిపోదు కదా, మీ అబ్బాయి కూడా ఒప్పుకోవాలి కదా అంటే ఆనంద వెళ్ళి దర్శన్ చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి శరణ్య దగ్గర నిలబెట్టి ఇలా అడుగుతుంది. ఎదురుగా నిలబెట్టి, నువ్వు చెప్పు దర్శన్, నా నిర్ణయం నేను చెప్పాను, నీ నిర్ణయం ఏంటో నువ్వు చెప్పు, అది నీ ఇష్టం అని అంటూ ఆనంద చెప్తుంది. ఆ మాట విని దర్శన్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. సమీర్ అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సమీర్ అని పెళ్లి చేసుకుంటానని మాటిస్తాడు కదా, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉంటే శరణ్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. కాంచన, అనన్య టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందా అనేసి రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో మరి దర్శన్ వాళ్ళ అమ్మ మాటకి గౌరవించి శరణ్యని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడా, లేదా నేను సమీరం చేసుకుంటానని చెప్తాడా, అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.